తిరుమలలో లడ్డు ప్రసాదం కల్తీ అయ్యింది. దీనంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. ఇది కూటమి ప్రభుత్వం వాదన. పవన్ కళ్యాణ్ది, చంద్రబాబుది. మరి అట్లాంటప్పుడు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి కదా. ఊరికే జగన్ మీద పడి ఏడవడం ఎందుకు? మీరు చూసుకుంటే చేయాల్సింది ఏంటి? లడ్డు కల్తీ నెయ్యి వాడారు, జంతువుల కొవ్వు వాడారు, మటన్తో చేశారనుకుందాం, ఆవు మాంసంతో చేశారనుకుందాం. ఎందుకు లీగల్ ప్రొసీజర్ని ఫాలో అవ్వకుండా జగన్ని ట్రోల్ చేయడం ఎందుకు? జగన్ మోసగాడబ్బా, జగన్ మోసగాడు. అయితే ఏంటి ఇప్పుడు? మీరు ఎందుకు లీగల్గా ప్రొసీడ్ అవ్వట్లేదు? ఎంక్వైరీ, సిట్, వీటన్నిటికీ కొన్నిటికి మీరు వద్దు అంటున్నారు. ఎందుకని? మీ ప్రభుత్వంలో కూడా ఏదో అప్రూవల్స్ జరిగాయి. నెయ్యి ట్యాంకర్స్ వెనక్కి వెళ్ళాయి. ఎవరి ప్రభుత్వంలో వెనక్కి వెళ్ళాయి? ఇవన్నీ పక్కన పెడితే ఈ లడ్డు వ్యవహారం మీద ప్రజలందరి దృష్టి వెళ్ళేలాగా ఎవరు చేస్తున్నారు? సరే, జగనే తప్పు చేశాడు, జగన్నే బొక్కలేద్దాం, లడ్డు వ్యవహారం అంతా ఈ జగనే చేశాడు అనుకుందాం. అంటే ప్రజలందరినీ ఇటువైపు మళ్ళించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లేపేద్దామనే ఏవేవో దీక్షలు చేస్తాడు పవన్ కళ్యాణ్. ఈ దీక్షలు చేసే బదులు దీని గురించి సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఇది కాదు చేయాల్సింది. మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయాలి. జగన్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, దాని గురించి సిట్టు వేసి సిబిఐ ఎంక్వైరీ చేసి జగన్ను జైల్లో పెట్టించి ఈ నెయ్యి సప్లై చేసిన వాళ్ళని, కల్తీ నెయ్యి సప్లై చేసిన వాళ్ళని కూడా జైల్లో పెట్టించి తర్వాత ఎందుకు ఇట్లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు కమిటీ వేసి టీటీడీ చైర్మన్ను పీకి పడేసి గరికపాటి గారిని పెట్టాలి, లేదా చాగంటి కోటేశ్వరరావు గారిని, రాధా మనోహర్ దాస్ గారిని, ఇలా వీటి గురించి తెలిసిన వాళ్ళని, భక్తి గురించి తెలిసిన వాళ్ళని అక్కడ చైర్మన్గా పెడితే చాలా బాగుంటుంది. ఇలాంటివి లడ్లు అవి ఇవి అన్నీ అవినీతి చేసినప్పుడు తిరుమల మీద అభిమానం పోతుంది జనంలో. చుట్టూ ఉన్న చర్చిల్ని, కొండ మీద ఉన్న చర్చిల్ని పడగొట్టేసేయాలి. దమ్ముంటే, ప్రభుత్వానికి కనుక దమ్ము చేతనైన మగతనం ఉంటే తిరుమలలో లడ్డు గురించి పక్కన పెట్టేసి చుట్టూ ఉన్న చర్చిలు మీకు దమ్ము ఉంటే తీసేపించండి. అప్పుడు శభాష్ పవన్ కళ్యాణ్, శభాష్ చంద్రబాబు నాయుడు అని ప్రజలు అంటారు. తిరుమల మీద అన్య మతస్థుల గుళ్ళు ఎందుకు? మీరు చూసుకుంటే టీటీడీ ఎంప్లాయీస్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు, టుప్పుక్కరు ఉమ్మేస్తారు లడ్డులో. క్రిస్టియన్స్ కూడా ఉన్నారు మంచి మంచి కేటగిరీస్లో. ఒక్క బ్రాహ్మణుడికి ఉద్యోగం ఇవ్వలేరు. సిగ్గుచేటు కూటమి ప్రభుత్వం. ఒక్క బ్రాహ్మణుడికి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.